తనను తాను గౌరవించుకుంది చివరి క్షణాల్లో అనే ఒక ఇది కూడా వస్తుంది. సార్ హిందూ రాష్ట్రం అంటే తప్పేంటి? రామ్దేవ్ బాబా కొత్త వివాదం. రామ్దేవ్ బాబా ఆయన యోగాసనాలు ఇవన్నీ, ఆ యోగాసనాలు అందులో ఆయన ఏమైనా ఆయుర్వేద మందులు వాటి తప్ప మంచి చెడ్డ కలిపారు. ఈ వివాదాలు చాలా ఉన్నాయి. వివాదాస్పద బాబా ఆయన, అందులో ఇంకేం సందేహం లేదు. ఆయన మొన్న మాట్లాడుతూ ఇది హిందూ నేషన్ అనే ఒక పదం వాడారు. హిందూ నేషన్ అని, హిందూ నేషన్ పెంచుకోవాలి, హిందూ నేషన్ అభివృద్ధి చేసుకోవాలి, ఈ విధంగా మాట్లాడారు. హిందూ నేషన్ ఎలా అవుతుంది? ఇది భారతదేశం మతాతీతమైన గణతంత్ర రాజ్యం కదా, అన్ని మతాలకు సంబంధించింది కదా. దీన్ని హిందూ నేషన్ అంటాం. హిందూ రాష్ట్ర సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ దీనికి దగ్గరగా ఉంది. హిందూ రాష్ట్ర చెప్తున్నాడు ఈయన అని ఎన్డీటీవీ ఒక పెద్ద కథనం ప్రసారం చేసింది. దీని మీద ఆయనకు చాలా కోపం వచ్చింది. ఆయన ఏందండి తప్పు, హిందూ నేషన్ ఎందుకు అనకూడదు? ఈ దేశంలో ఉన్న వాళ్ళందరి డిఎన్ఏ ఒకటే, డిఎన్ఏకి వెళ్తారు. ఇప్పుడు డిఎన్ఏ అనేది మన పురాణాల్లో లేదు, ఇంకేదో పేరులో ఉందేమో, కానీ డిఎన్ఏ అందరిది ఒకటే. ఈ ముస్లింలు క్రైస్తవులు కూడా తమ డిఎన్ఏ ఒకటేనని వాళ్ళు అంగీకరిస్తారు. కాబట్టి హిందూ జాతి రాష్ట్రం, హిందూ దేశం అంటే ఏమాత్రం తప్పు కాదని అంటే నెమ్మదిగా ఇందాక నుంచి మనం చర్చిస్తున్నట్టుగా ఈ హిందూ 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 అనే పదం హిందూ మతం మీద ఎవరికి వ్యతిరేకం కాదండి. హిందూ మతము, హిందుత్వ రాజకీయము, లేదా ఇది హిందూ జాతి సిద్ధాంతం, ఇవన్నీ వేరు అనే అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. దాని మీద ఏదైనా వివాదం వచ్చినప్పుడైనా సర్దుకునే బదులు ఈ విధంగా ఆయన నాది తప్పు కాదు అని చాలా బలంగా వాదించడంతో ఇది కొత్త వివాదానికి దారితీసే అవకాశం ఉంది. ఇది వివాదం కూడా ఎందుకు అయిందంటే ఆయన హిందూ దేశం అని అనడం వల్ల సల్మాన్ ఖుర్షీద్ ఇంకా ఒకరిద్దరు అభ్యంతరాలు పెట్టారు. వాళ్ళ మీద ఆయన విరుచుకుపడుతూ నాదేం తప్పు ఉంది అది ఇది అంటున్నారు. నిజానికి దేశంలో పరిస్థితుల నుంచి విడదీసి చూడలేము. ఇప్పుడు అయోధ్య రామాలయంలో మొన్న గొడవ జరిగిన తర్వాత ఆ నిధుల ఇవన్నీ వచ్చాక నిన్న వాళ్ళ ట్రస్ట్ సమావేశమై ఓ సీఈఓని నియమించాలంట. ఆ సీఈఓ మహిళ ఉంటే బాగుంటుందని కూడా వచ్చాయంట. సీఈఓకి ఏమేమి అర్హతలు ఉంటాయో ఒక ప్రకటన చేశారు. జరిగిన దానికి ముందేంటి సీఈఓని నియమిస్తారా లేకపోతే ఇంకొకరిని పెడతారా మంత్రి? అది కాదు కదా సమస్య. జరిగిన దానికేమో విచారం వెలిబుచ్చేసి మేమంతా చక్కదిద్దుతున్నాం అంటే సుప్రీంకోర్టు ఒక నోటీస్ ఇచ్చింది. మీరు ఏమేమి చర్యలు తీసుకున్నారో అవన్నీ మాకు నివేదించాను నేను. సుప్రీంకోర్టు కూడా ఇంకా కఠినంగా ఉండాలనే అభిప్రాయం ఉంది. కానీ సుప్రీంకోర్టులో ఇంకొక పెద్ద తీవ్ర పరిణామం జరిగింది. అయోధ్య పహలీ జాకీ హై, కాశీ మధుర బాకీ హై అని అప్పుడు నినాదాలు ఇచ్చారు. అయోధ్యతో పాటు కాశీ మధుర ఇంకా ఇలాంటి వివాదాలన్నీ మేము అవుట్ ఆఫ్ కోర్టు పరిష్కారం చేస్తే మీకు ఏమైనా అభ్యంతరమా అని సుప్రీంకోర్టు నేను ఒక ప్రశ్న వేసింది. సో కాశీలో జ్ఞానవాపి మసీదు, మధురలో కృష్ణ దేవాలయం పక్కన ఈద్గా ఇవన్నీ ఉన్నాయి ఎప్పుడో వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఇప్పుడెందుకు వాటి మీద సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం కోసం ఈ ప్రతిపాదన పెట్టిందన్న దాని మీద చాలా తీవ్ర నిరసన వస్తుంది. వీటన్నింటినీ కలిపి చూస్తే అంతకుముందు తాజ్మహల్ సర్వే ఇటువంటిది కూడా వచ్చింది. అంటే ఒక 1992, 89, 92 మధ్యలో అయోధ్య రామాలయం మొదటి దశ జరిగితే ఇప్పుడు మళ్ళీ మందిరాల వివాదం రెండో దశ, సెకండ్ స్టేజ్ 02 ఏమైనా మొదలవుతుందేమో. సుప్రీంకోర్టే స్వయంగా 1992లో చేసిన చట్టం ప్రకారం స్వాతంత్ర పోరాటం నాటి స్థితిని మార్చకూడదు అని పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత కాశీ మధుర ఆలయాలకే ఎందుకు ఇలా చేస్తున్నారు? అద్వానీ ఆ రోజు ప్రెస్ క్లబ్లో మేము ఒక మీటింగ్ పెట్టాం. ఆ రోజు ఆయన అన్నాడు మీరు బాబ్రీ మసీద్ ఒప్పుకోండి, అప్పుడు నేను కాశీ మధుర ఇంకా సమస్యలు రాకుండా చేస్తానని నేను వాళ్ళకి చెప్పాను. చెప్తే మీరు ముందు రేట్లు పెంచి తర్వాత డిస్కౌంట్ ఇచ్చి రిబేట్ ఇచ్చే వ్యాపారస్తుల్లాగా చేస్తున్నాడని నన్ను అన్నారు అని నేను చెప్తుంది 86, 88 నాటి మాట. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి? అయోధ్య వివాదము రామ మందిరానికి అనుకూలంగా పరిష్కారమై అక్కడ కోర్టులకు ఇలాంటి పరిస్థితి వస్తే ఇప్పుడు మళ్ళీ అదనంగా వారణాసి, మధుర ఇంకా చాలా చోట్ల అసంఖ్యాకమైన అంశాలను తిరగదోడుతున్న ఈ పరిస్థితి మటుకు చాలా ఆందోళన కలిగిస్తుంది. దీని మీద సుప్రీంకోర్టు మళ్ళీ ఏదన్నా చక్కదిద్దే పని ఏం చేస్తుంది అనేది ఒకటైతే, కాకపోతే మనకు ఒకటే, ఈ పిటిషనర్లు మటుకు సుప్రీంకోర్టు ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. ఇది అయోధ్య మీద కూడా ఇది చాలా నడిచింది కదా, ఒకరోజు అటు ఒకరోజు ఇటు అయి చివరకు పరిష్కారం. అందువల్ల ఇదొక ఈ మతపరమైన ఇది పెరిగి ఆలయాల వివాదాలు మళ్ళీ రగులుకుంటాయేమో అని సందేహం కలుగుతుంది. సార్ అమెరికా ఇరాన్ అమితుమి మళ్ళీ మొదటికి వచ్చినట్లేనే
ఇంకా ట్రంప్ నిన్న మళ్ళీ చాలా గట్టిగా ఆయన చెప్పేశాడు.